దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒకప్పుడు టీవీ సీరియల్స్ చూసినా, పోనీ సినిమాలకు వెళ్ళాలనుకున్నా కుటుంబ సమేతంగా వెళ్ళేలా ఉండేవండి. టీవీ సీరియల్స్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫ్యామిలీతో కూర్చొని మంచిగా అందరము కూర్చొని ఆనందిస్తూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్కసారిగా మనం గమనిస్తే మరీ ముఖ్యంగా టీవీలో వచ్చేటటువంటి ఏ ప్రోగ్రాంలను తీసుకున్నా, అవి సీరియల్స్ కానివ్వండి, ఇంకా కొత్తగా మన దరిద్రానికి ఇలాంటి రియాలిటీ షోలు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇలా ఏది తీసుకున్నా ఎలా ఉన్నాయంటే ఒక కుటుంబ సమేతంగా కూర్చొని చూసేలాగా ఉన్నాయా అంటే ఇవి అస్సలు కూడా అలా కనబడట్లేదండి. ఇప్పుడు సీరియల్స్ అయినా ఇలాంటి రియాలిటీ షోలు అయినా ఈ సభ్య సమాజం పైన చెడు ప్రభావాన్ని చూపెడుతుందనేది నా ఒక అభిప్రాయము. అది మీ అభిప్రాయం ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కుటుంబ విలువలని కాపాడుతూ ఉండేలా ఒకప్పుడు సీరియల్ ఉండేదండి. కానీ ఈరోజు వస్తున్నటువంటి సీరియల్ ఎలా ఉన్నాయంటే కుటుంబంలో కలహాలు పెట్టించేలానే కనబడుతున్నాయండి. ఇంకా ఇవి తక్కువైనట్టు డిఫరెంట్ షోలు అండి. డీల్ అంటూ, ఈ ప్రోగ్రామ్ అంటూ, ఇంకా పోను రియాలిటీ షోలలో బిగ్ బాస్ లాంటి షో వచ్చిందండి. మరి ఇలాంటి బిగ్ బాస్ షోలు అనేవి రియల్గా ఈ సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వస్తున్నాయా అనేది ఆలోచిస్తే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇవి అస్సలు కూడా మంచి మెసేజ్ ఇచ్చేవి కాదండి. వీటి వల్ల సొసైటీలో చాలా దుష్పరిణామాలే ఉంటాయనేదే నా అభిప్రాయం అండి. సరే, నా అభిప్రాయం నేను ఏదో చెప్పాను అనుకోండి, కానీ మీ అభిప్రాయం ఏందనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి స్పందించి నేను మరీ ఇంకొక వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్నటువంటి సీరియళ్ళని, ఈ రియాలిటీ షోలని ఒక్కసారిగా చూస్తుంటే పిల్లలు పెద్దలు కూడా ఒక కుటుంబ సమేతంగా కూర్చొని చూసేలా ఇవ్వండి, కానీ అక్కడక్కడ చూస్తున్నారు. ఎంతలా అయిపోయిందంటే పిల్లల మెదళ్ళల్లో ఇవి నాటుకపోయి తిరిగి వాళ్ళు అలానే యాక్టింగ్లు కూడా చేస్తున్నారు. సో ఇది ఎక్కడ కూడా మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అయితే అస్సలే కాదు. కాబట్టి మరి ఇలాంటి సీరియల్స్ని, రియాలిటీ షోలని మనము ఆదరిద్దామా వద్దా అనేది నేను వ్యూవర్స్కే ఆప్షన్గా వదిలిపెడుతున్నానండి. నేను చెప్తున్నానండి, నేను నా చిన్నప్పటి నుండి కూడా ఒక మంచి ప్రోగ్రామ్స్ వస్తే తప్పించేసి ఈ రోజు వరకు కూడా నేను ప్రోగ్రామ్స్ని అంతగా చూడనండి. టీవీ సీరియల్స్ని చిన్నగా ఉన్నప్పుడు 2000 ముందు మాత్రం ఏదో చిన్నగా 1-2 సీరియల్స్ మంచి మాత్రమే చూసేవాడినండి. 2000 నుండి చెప్తున్నానండి ఈ రోజు వరకు నేను చూసే సీరియల్ చాలా తక్కువ అండి. అప్పట్లో వచ్చే రామాయణ మహాభారతం ఫ్యామిలీ కూర్చొని చూసేవాళ్ళమండి. మళ్ళీ మొన్న కరోనా టైంలో రామాయణ మహాభారతం వస్తే కూడా కూర్చొని చూసాము. తెనాలి రామలింగం లాంటి సీరియల్స్ వస్తే చూసాము. ఇప్పుడు సాయిబాబా సీరియల్, కొన్ని మంచి సీరియల్స్ వస్తున్నప్పుడు కూర్చొని చూడబుద్ధి అవుతుందండి. కానీ ఎలా ఉంటున్నాయంటే కొన్ని సీరియళ్ళ పేర్లు కూడా చూస్తుంటే ఇంకా డిఫరెంట్ నేమ్స్. అది అన్నీ ఇంట్లో కలహాలు పెట్టేలాంటి సీరియల్ తప్పించేసి ఒక్కటి లేదు. ఇంకా వాళ్ళకు ఒక ఫాలోవర్స్, వాళ్ళొక సెలబ్రిటీస్. ఇక మీరే ఆలోచించుకోండి, ఏంటి మనకి తలనొప్పి అనేదే ఆలోచిస్తే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుందండి. ఇక సరే, వ్యూవర్స్ చూస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనమే మనగలుగుతామని మాత్రం నేను బాధపడతాను. నేను ఏదైతే బాధపడుతున్నానో రియల్గా ఈ ప్రోగ్రామ్స్, ఈ రియాలిటీ షోలు రియల్గా ఇప్పుడు వస్తున్నటువంటి అన్నీ కూడా మంచివేనా కాదా, వీటి వల్ల ఏమైనా సమాజానికి యూజ్ ఉందా? సరే, మీరు అనుకోవచ్చు, సార్ ఏముంది ఎంటర్టైన్మెంట్ కోసమే కదా అని మీరు అనుకోవచ్చండి. ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో ఇప్పుడు ఒక వల్గర్ అనే మొత్తము వల్గరిటీ అనేది ఎంటర్ అయిందండి. దానికి నేను బాధపడుతున్నాను. ఒకప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాంలో చిన్న కామెడీ స్క్రిప్ట్స్ తోటి బాగానే ఉండదండి. ఇప్పుడు ఏముందండి అందులో అంత వల్గర్ లాంగ్వేజెస్ యూజ్ చేయడము. ప్రతి దాంట్లో ఇప్పుడు కనీసం ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా ఒకసారి మనం చూస్తే అంత డ్రెస్సింగ్స్, వాళ్ళు చేసే డ్యాన్స్లా వల్గర్గా చూస్తుంటే ఎట్టుపోతుంది మన సమాజం, ఎట్టుపోతుంది మన రాష్ట్రము, ఎట్టుపోతున్నారు మన ప్రజలు అనేది అర్థం అవ్వట్లేదు. సో నా విన్నపం ఏంటంటే నేను మిమ్మల్ని చూడొద్దు, నేనేదో చెప్పాను మిమ్మల్ని చూడొద్దని నేను అనట్లేదండి. మీరు చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం అండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే మనవి ఎస్పెషల్గా మన తెలుగు సీరియల్ వైద్యుకి వస్తే తెలుగు సీరియళ్ళు, తెలుగులో వచ్చే ఏ ప్రోగ్రామ్ చూసుకున్నా 99% అండి, 99% ఎవరేమన్నా నేను చెప్తున్నాను, 1% తప్పించి 99% అంత చెత్తనేనండి.
ఇది మీరు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటే ఎందుకనేది పెట్టండి. మొత్తం మీద ఇప్పుడు వస్తున్నటువంటి సీరియల్లే కావచ్చు, రియాలిటీ షోలే కావచ్చు, అందులో ఇలాంటి బిగ్ బాస్ లాంటివి కావచ్చు, ఏమైనా మన సమాజానికి యూస్ఫుల్గా ఉంటాయా? రియల్గా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చండి. కానీ ఒక్కసారిగా ఇవి రియల్గా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయా, లేదా మనని వేరే వైపు నడిపిస్తున్నాయా, చెడు వైపు అనేది మీరు నాకు కామెంట్ రూపంలో నాకు పెడితే నేను ఆలోచించి ఇంకొక మంచి వీడియోని మీకోసం నేను తిరిగి కొన్ని రోజులలోనే అప్లోడ్ కూడా చేస్తానండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే, ఇన్ని రోజులుగా చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, చేసుకున్న వాళ్ళు కూడా గంట బటన్ను ప్రెస్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తొందరగా చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇంకా మున్ముందు మీకోసము నేను మంచి మంచి కంటెంట్తో వీడియోలు తీస్తుంటానండి. రకరకాల టాపిక్స్ అండి, నేను సొసైటీలో ఉండేటువంటి చాలా టాపిక్స్ని తీసుకొని మీకోసం వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒక్కటని ఉండదు, పాలిటిక్స్ ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్ ఉండొచ్చు, యాక్టివిటీస్ డిఫరెంట్ సంబంధించినటువంటివి అన్నీ కూడా నా ఇందులో నేను తీసే వీడియోస్లో కంటెంట్గా ఉంటుందండి. మీరు చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నన్ను మీ వాడిని అనుకోండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.